జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్యామలాదేవి, నీలాంబరి వీరందరూ కూడా నీలమేఘవర్ణంలో ప్రకాశించడానికి కారణం ఏమిటి? నీలవర్ణం అనేది దేనికి సంకేతం? నీలవర్ణం అనగానే నీల మేఘవర్ణం అనే పదాన్ని మీరు వినియోగించారు. మేఘము, మబ్బులో ఏముంది అన్నారు సి నారాయణ రెడ్డి గారు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక అనే ఒక ప్రమాణం కూడా ఉంది. నీలవర్ణము ఆకాశానికి సంబంధించిన అంతులేనంత విషయం, విశ్వవ్యాపితమైనటువంటి కనిపించని పరమార్థ ధర్మానికి ప్రతీక. ఆకాశంలో మనకు కనిపించే ఈ నీలవర్ణం దుమ్ము ధూళి అనే మనకు చూచేటటువంటి వ్యవహారమే, కానీ ఇది తొలగిస్తే అంతా స్వచ్ఛమైనటువంటి తెలుపు, అంతులేనంత శూన్యం. ఈ శూన్యాన్ని మనకు ఉనికిగా చూపించేది నీలవర్ణం. దీన్నే మాయా, మహామాయా అంటుంది వేదాంత శాస్త్రం. నీల మేఘము అన్న శబ్దాన్ని వాడినప్పుడు ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత క్వమేఘ అంటారు. మేఘదూత మహాకావ్యంలో కవికుల గురువు కాళిదాస మహాకవి. ఏముంటుంది ఈ మేఘంలో? దుమ్ము, ధూళి, నీటి బిందువులు, తుంపర. వీటికి ఒక్క చల్లటి గాలి, ఒక కొండ పర్వత సానువు స్పర్శ, ఒక్క చెట్టు నుంచి వచ్చేటటువంటి మలయ పవనం ఇలా తాకడంతో ఆ మేఘం వర్షిస్తుంది. లోకానికి ఆహ్లాదకరంగా చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. అంతా కూడా రాముడు, కృష్ణుడు, అంతా కూడా నీలమేఘమే, నీలవర్ణమే. రాముడు అంటే ఒక చిన్న వృత్తాంతం, ఒక పాత్ర, ఒక రామాయణం, ఒక కథ, ఒక రూపం, ఒక విగ్రహం అని కాదు. ఒక ధర్మం, ఒక దేశానికి ప్రతీక, ఒక సనాతన ధర్మానికి ప్రతీక, వాస్తవానికి ప్రతీక, ప్రాణానికి ప్రతీక. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? రామకృష్ణ అనుకుంటున్నామండి. ఆకాశంలో చుక్కలు లెక్కబెడుతున్నామండి. వృద్ధాప్యంలో మరణం ఆ సమయం ఆసన్నమైన వారికి చుక్కలు కనపడవు. ఇది అర్థం. ఇంకా చుక్కలు కనిపిస్తున్నాయి, రాముడు కృష్ణుడు కనిపిస్తున్నారు, జపం చేసుకుంటూ ఉన్నారు. ఈ ఆకాశం నీలవర్ణం, విస్తృతమైనటువంటి మాయాస్వరూపం అంతా కూడా రాజశ్యామలగా, మహామాయగా, నీలాంబరిగా, అంబరము ఆకాశం, నీలాంబరము ఆకాశం. ఇలా దైవ రూపాన్ని మనం సూచించడంలో ఉండే అర్థం ఏమిటి అంటే, ఈ విగ్రహం కాదు, ఆ రూపం కాదు, దైవం విస్తృతమైన ఆకాశం, పరబ్రహ్మ చైతన్య స్వరూపం, అంతటా ఆకాశమే అనే జ్ఞానం. ఇది విషయం. గురుగారు, శ్రీరాముడు పరమశివ భక్తుడు. రాముడు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వరంలో ఉన్న శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి? చర్చనీయాంశమైన విషయం ఇది. రావణ సంహారం అనంతరం పుష్పక విమానాన్ని అధిరోహించిన రామచంద్రమూర్తి మళ్ళీ ఆ పుష్పక విమానాన్ని భరద్వాజాశ్రమం వద్దనే అక్కడ దిగిన నేపథ్యం ఉన్నది. శ్రీరామాయణం ఇలా వర్ణిస్తుంది. కనుక రామేశ్వరంలో రాముడు శివలింగ ప్రతిష్ఠ చెయ్యలేదు అని వాదించేవారు ఉన్నారు. శివపురాణం, బ్రహ్మాండ పురాణం, ఇంకా అనేక పురాణాలలో అలా కాదు. రాముడు ఈ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు అనే ఉదాహరణలు కోకల్లలు. రామేశ్వరంలో రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ చేశాడా లేదా అనేది చర్చనీయాంశం అయితే, అంతకు పూర్వమే రావణుడు శ్రీలంకలో మున్నేశ్వరం అనే చోట శివపూజ చేసేవాడు అని శ్రీలంక పురాణాలు తెలియజేస్తాయి. ఆ క్షేత్రం మున్నేశ్వరం. రావణుడు శివపూజ చేసే విధానం తాంత్రికం, ఉద్వేగభరితం. రావణుడి సంహారం అనంతరం రాముడు లంకలోని శివారాధన చేసిన అనంతరమే పుష్పక విమానాన్ని అధిరోహించినట్లుగా
లంకా నగర సంబంధిత పురాణాలు, అలాగే అక్కడి స్థల శాసనాలు, ఆధారాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాముడు శివభక్తి తత్పరుడు, నిత్యము శివపూజా దురంధరుడు అని చెప్పడానికి అనేక పురాణాలలో ఇటువంటి సాక్ష్యాలు కోకొల్లలు. రాముడు వేరే, శివుడు వేరే అని కాకుండా రామేశ్వరంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే మట్టుకు వేరే దృష్టాంతాన్ని చెప్పవలసి ఉంటుంది. సముద్రం పైన ప్రయాణం చేయడం దోషం, అంగీకారయోగ్యం కాదు. రామేశ్వరం వద్ద ఉన్నది సముద్రం. ఆ సముద్రాన్ని దాటి తిరిగి వచ్చిన అనంతరం ఆ దోషాన్ని తొలగించుకోవడం కోసం ప్రాయశ్చిత్త విధి అనే రూపంలో రామేశ్వరంలో ఉన్న 21 బావులలోని మంచినీటితో స్నానం చేసిన అనంతరం 21 సంఖ్య. ఈ సంఖ్య ఏ విధంగా ప్రమాణం అంటే మన గృహాలలో నేటికి మనం పాటిస్తూ ఉంటాం. జన్మించిన అనంతరం 21వ రోజున ఊయల, బారసాల, నామకరణం, ఇక ఈ శిశువుకు జీవనం ఉన్నది అనే ప్రమాణంతో 21 అన్న రోజును ప్రామాణికంగా స్వీకరిస్తూ ఉంటాం. మండల దీక్ష 42లో ఇది సగం 21. రామేశ్వరంలోని 21 బావుల నీటితో స్నానం చేసిన అనంతరం ప్రాయశ్చిత్తంగా ఈ దేహాన్ని పునీతం చేసుకున్న తర్వాత ఇసుకతో చేసినటువంటి ఆ శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాం. మళ్ళీ రామేశ్వరం, కాశీ అనే బంధం. రాముడు అయోధ్య, రాముడు తిరుపతి, శివుడు కాశీ, శివుడు రామేశ్వరం, శివుడు లంకా నగరం. దైవం అన్న ఒక్క రూపాన్నే ప్రామాణికంగా స్వీకరించి రాముడు వైష్ణవ ధర్మం, శివుడు అద్వైత ధర్మం ఇలా మార్చుకొనకుండా శివాయ విష్ణు రూపాయ అనేటటువంటి స్థూల రూపంతో దైవం అన్న దృక్కోణంలో రామేశ్వరంలో శివ దర్శనం మనం చేయాలి. ఈ 21 బావుల నీటితో స్నానం చేయడంలో ఉండే అంతరార్థం ఇది అని నా ఊహ, నా భావన. గురుగారు, ఆచారాలు పాటించడం ముఖ్యమంటారా, లేకపోతే ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవటం ముఖ్యమంటారా? రెండిట్లో ఏది ప్రధానం? ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని భగవద్గీత ప్రమాణం. ఆచారం, ఆత్మజ్ఞానం రెండు ఒకటి ఎలా అవుతాయి? ఆత్మజ్ఞానం కలగాలి అంటే ముందు ఆచారాన్ని అనుసరించాలి. ఆచారం నిత్యం. ఈ నిత్యమైన ఆచారాన్ని మనం అనుసరించే సమయంలో ఆ ఆచారంలో పాటించే విధులన్నీ వైజ్ఞానిక అంశాలుగా మన బుద్ధి మనకు ప్రచోదనం చేస్తూ ఉంటుంది, బోధపరుస్తూ ఉంటుంది. ప్రబోధాత్మకంగా ఈ ఆచారాలన్నింటినీ కూడా అంతరార్థంతో తెలుసుకుని పాటిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిన వారికి ఆచారంతో పని లేదు. కానీ ఆత్మజ్ఞానం రావాలి అంటే ఆచారం తప్పనిసరి. జ్ఞానం ప్రధానమా, కర్మ ప్రధానమా అన్న వివేచనను ఇలా మనం మరొక దృక్కోణంలో చూసినప్పుడు ఆచారమా, ఆత్మజ్ఞానమా అనే ప్రశ్నగా మార్చుకోవలసి ఉంటుంది. ఆత్మజ్ఞానం రాకంటే పూర్వం ఒక పద్యం చెబుతూ ఉంటారు. ఇది వేమన్న పద్యం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా చెబుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం అంత సులభమైనది కాదు కదా. త్వమేవాహం చాలా పెద్ద మాట, అయమాత్మ పరం బ్రహ్మ ఇది ఇంకా పెద్ద మాట, తత్వమసి ఇది ఇంకా పెద్ద మాట. ఒక్కొక్కటి నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి ఇది ఇంకా చాలా పెద్ద మాట. ఇవి మనకు అనుభవైక వేద్యంగా ఎలా వస్తాయి? అలా రావాలి అంటే ఆచారం కావాలి. ప్రప్రథమంగా పిల్లవాడు చేతిలో అంత శుద్ధముక్క పుచ్చుకొని ఆ ఈలు నేర్చుకునే నేపథ్యంలో ఆ అంటే ఆ వ్రాసే విధానం ఒకటి అమ్మ నేర్పిస్తుంది. కాబట్టి ఇది అమ్మ భాష, అమ్మ తనంతో ఉన్న కమ్మనైన భాష, అమ్మ మాట నేర్పించే భాష. ఆ అని వ్రాయడంతో ప్రారంభం చేసుకొని అనంతరం అలా హంసద్వసరంతరిక్షసద్ధోత దిశతతిర్దురో నషద్వ రసదృ
అత్యంత గంభీరమైన గూఢమైనటువంటి ఉచ్చరించడానికి కూడా కఠినమైనటువంటి వేదవాక్య సముదాయాన్ని కూడా పలకాలి అంటే అమ్మ మాట ముందుగా ఆతో ప్రారంభం చేయాలి. ఇది ప్రారంభం, ఆచారం. అది ఆత్మజ్ఞానం, వేదం. ఆచారంతో ప్రారంభం చేసి ఆత్మజ్ఞానం దాకా వెళ్ళాలి. అన్నప్రాశన నాడే ఎవరికి ఆవకాయతో భోజనం పెట్టరు కదా, కానీ అన్నప్రాశన అవసరం కదా. కాబట్టి ముందుగా ఆచారం తప్పనిసరి. అలాగే ఆచారాలనే పాటిస్తూ జీవితమంతా ఆచారమయాలు చేసుకుంటే అది ఛాందసంగా చాదస్తంగా మారిపోతుంది. ఆంగ్లంలో ఒక మాట చెబుతూ ఉంటాం, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అని. ఈ క్రమంలో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. ఆచారం నుంచి ఆత్మజ్ఞానం వైపు మన ప్రయాణం ఉండాలి. ఇది విషయం. గురువుగారు, ఓ కార్యం ఓ సందర్భంలో ధర్మం అయితే అదే ధర్మం మరో సందర్భంలో అధర్మం అవుతుంది. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలంటే? బెల్లం శక్తిదాయకం. ఈ బెల్లాన్ని నీటిలో వేసి బెల్లం పాకంగా సిద్ధం చేసి అందులో పల్లీలు వేసి వాటితో చేసే జీళ్ళు లేదా బెల్లం పట్టీలు ఎలా చెప్పినా శక్తి లేని వారికి ఇవ్వడం, ఆకలితో ఉన్న వారికి ఇవ్వడం, ఇది ధర్మం. అది సమయోచితం. ఒక వ్యక్తి ఎండలో పడి ఇంటికి వచ్చాడు, దాహంతో ఉన్నాడు, చెమటలు గారిపోతున్నాయి. అలాంటి వ్యక్తికి అయ్యయ్యో ఎండన పడి వచ్చారే, ఎంత కష్టంలో ఉన్నారో, ఇదిగో జీళ్ళు అంటూ ఓ చిక్కి లేదా బెల్లం పాకం పల్లీల పట్టి చేతికిస్తామా? ఇస్తే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇది అనారోగ్యం, ఇది అధర్మం. ఒకే పని నవ్వు 10 మంది మధ్యలో నవ్వితే, అహేతుకంగా అకారణంగా అనవసరంగా అసందర్భంగా నవ్వితే ఇది ప్రమాదకరం. లక్ష్మణదేవర నవ్వు జానపదుల మాట. ఎవరైనా ఏదైనా ఒక చలోక్తి విసిరితే అర్థమైతే వెంటనే నవ్వితే అది సమయోచితం, సందర్భానికి అనుకూలం. ఇది కూడా మళ్ళీ 6 విధాలు అంటూ జగన్నాథ పండితురాయలు వివరిస్తారు. స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, హాసము, అట్టహాసము. ప్రహసితం లేకుండా వికటాట్టహాసము అన్న పేరిట 6 విధాలుగా చెబుతారు. స్మితము, హసితము, విహసితము ఇవి చాలా శ్రేష్టం. నెమ్మదిగా నవ్వడం. నవ్వితే మంచిదే, అతిగా నవ్వితే, ఊరికే నవ్వితే పక్కవాళ్ళు ఎందుకు నవ్వారు అని అడిగితే ఉదయం విన్న మాటకు ఇప్పుడు అర్థమైంది. నమ్ముతారా ఎవరైనా? నమ్మరు కదా. వారిలో కోపతాపాలు పెరుగుతాయి. ఇది అసందర్భం, అధర్మం. నవ్వు ఎంత ఆరోగ్యదాయకమో అసందర్భంగా నవ్వడం అంత అనారోగ్య హేతువు, అధర్మం. ఇలా సమయోచితంగా విషయాన్ని తెలుసుకొని పాటించడమే జీవన రసాయనం. తెలుసుకొని ప్రవర్తించాలి, సమయోచితంగా వ్యవహరించాలి. ఇది విషయం. గురుగారు, లోక కళ్యాణం అంటే ఏంటి? లోక కళ్యాణం కోసం ఆచారాలు సంప్రదాయాలని అతిక్రమించవచ్చా? శాస్త్రాణం విషయస్తావత్ యావన్ మందర సాగరే అని నీతిసార రత్నావళి ఒక ధర్మం చెబుతుంది. లోక కళ్యాణం 10 మందికి జరిగే మేలు. ఇక్కడ ఆచారం, శాస్త్రం, ధర్మం ఒక్కొక్కసారి అతిక్రమించవలసి రావచ్చు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత మతాన్ని, ధర్మాన్ని లోకానికి ప్రచారం చేసినటువంటి మహనీయుడు. త్రిమతాచార్యులలో అద్వితీయులు, కానీ ద్వితీయులు. వీరిని మనం భగవద్ రామానుజులు అంటాం. లోక కళ్యాణం కోరిన ఈ మహానుభావుడు శ్రీపెరంబుదూరులో ఆలయ శిఖరం అధిరోహించి సమస్త జనులకు వినిపించే విధంగా అష్టాక్షరి మహామంత్రాన్ని బోధించాడు. మంత్రాన్ని అలా బాహ్యంగా ఉచ్చరించడం, అందరికీ వినిపించడం ఇది దోషం, పాపం. గురువైనటువంటి యాదవులతో భగవద్ రామానుడు చెప్పిన మాట ఏమిటి అంటే, పాపం నా ఒక్కడికి వస్తుంది, ఈ మంత్రాన్ని అందరూ విని అనుష్ఠించిన కారణం చేత జరిగే పుణ్యం లోకానికి హితకరం, ప్రయోజనకరం.
లోకానికి మేలు కలుగుతుంది. ఇది లోక కళ్యాణం కాబట్టి నేను ధర్మాన్ని అతిక్రమించాను. ఈ ధర్మాతిక్రమణ వల్ల నాకు వచ్చే పాపం కన్నా లోక కళ్యాణం వల్ల జరిగే మేలు ఎక్కువ. గురువు గారికి ఏం చెప్పాలో సమాధానం తోచలేదు. వారు భగవద్ రామానుజులు 120 సంవత్సరాల కాలం పాటు ఈ లోకంలో జీవించి అనేక గ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాసి తిరుమంత్రాన్ని ప్రవచనం చేసి శ్రీమతే రామానుజాయ నమః అన్న గురునామాన్ని ప్రబోధాత్మకంగా సర్వే సర్వులకు విష్ణు భక్తా సర్వే వైష్ణవాహ అనేటటువంటి ప్రచారార్థమై 74 ఏకాంగులుగా జీయరులుగా దేశమంతా కూడా నియమించి భక్తి మతాన్ని ప్రచార రూపంలో విస్తృతపరిచిన చైతన్యశీలురు. వారు చేసిందే లోక కళ్యాణం. సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని అతిక్రమించడం మంత్రం బయట చెప్పేద్దు. ఇది ఆచారం, ధర్మం చెప్పారు. అతిక్రమణ ఎందుకోసం? లోక కళ్యాణం కోసం. మహనీయులు చేసే పనులు ఇలా ఉంటాయి. ఇలా అర్థం చేసుకోవాలి. గురువుగారు, పువ్వులతో భగవంతుడిని పూజిస్తాం. అవే పువ్వులని సౌభాగ్యానికి చిహ్నంగా భావించి తలలో అలంకరించుకుంటాం. పువ్వులతో కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? పువ్వులు సుకుమారమైనవి, కోమలమైనవి, మనస్సుకు ప్రతీక. ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని సొగసులు ఇచ్చాడు, అన్నిటిలో తననే చూడమన్నాడు. రాజా రమేష్ అనే ఒకనొక పాత చిత్రంలోని పాట ఈ పాట. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని సొగసులు ఇచ్చాడు కదా. ఇన్ని పువ్వులలో ఉండేటటువంటి మూలతత్వం ఏమిటి? ఆ పువ్వులను ఒక క్రమంగా అలంకరిస్తే నేత్రాలకు ఆహ్లాదకరంగా ఆనందం లభిస్తుంది. పువ్వుల వల్ల వచ్చే వాసన ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. వైద్యశాస్త్రం ప్రకారం ఆరోమా థెరపీ అంటాం మనం. పువ్వులను ఒక క్రమంగా పూల గుచ్ఛం వలె సిద్ధం చేయడం ఇకెబినా జపానీ పరిభాషలో ఒక కళ. మనవారికి సంబంధించిన శాస్త్రంలో కూడా 64 కళలలో 64 కళలలో మాలికలను సిద్ధం చేయడం ఒక కళ. పుష్పములను గుదికూర్చడం ఒక కళ. మాలిని అన్న పేరిట సుధేష్ణ వద్ద మారు పేరిట ద్రౌపది 1 సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం చేస్తుంది. ఆమె పేరు మాలిని. ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఎవరు ఆమెను నిరోధించకూడదు. ఈ నియమం మీద ఆవిడ ఆ ఉద్యోగానికి అంగీకరించింది. ఆమె పేరు మాలిని. నిరోధించకూడదు కాబట్టి ఆమె పేరు సైరంధ్రి అన్న పేరిట అందరూ పిలిచారు. స్వైరం ధ్రి ఇవ ధీయతే, ఇష్టం వచ్చినట్టుగా నడిచేది అని అర్థం. ఆమె చేసే పనేమిటి? పువ్వులను సేకరించడం, మాలికలుగా సిద్ధం చేయడం, ఆ మాలికలను అలంకరించే నిమిత్తమై దైవానికి లేక తమ మహారాణి సుధేష్ణాదేవికి అందించడం. తాను ధరించిన పుష్పమాలికలను పరమాత్ముడికి అందించిన ఆముక్తమాల్యద గోదాదేవి ప్రపన్నుడైనటువంటి ఆ స్వరూపాన్ని, ఆపన్న ప్రపన్నుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి పరతత్వాన్ని, అంతటా తానైన అంతరంగనాథుడిని మన ముందుకు తీసుకురాలేదా? మనందరికీ ప్రతీకాత్మకం కాదా? ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించి గుండెలో నుంచి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందరు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు ఈ ఆడవారు అన్నాడే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్ప విలాపంలో. నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానుడు అంతలోన విరులన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు బావురు మన్నవి కుంగిపోతి అని కూడా పూర్తి చేస్తాడు కదా. ప్రారంభమే ఈ పద్యంతో. పుష్పాలు సుకుమారమైనవి కాబట్టి యోపాం పుష్పం వేద, ఇది వేదవాక్య ప్రమాణం, పుష్పయాగం. అలాంటి పువ్వులను పరమాత్ముడికి మన మనస్సుకు ప్రతీకగా మాలికలుగా సిద్ధం చేసి అర్పించాలి. ఇదే లక్ష్యం. పువ్వులను చిదిమి వేయరాదు, ఇది హింసాత్మక దృష్టికి ప్రతీక. పువ్వులను రెక్కలను త్రుంచరాదు. ఎవరైతే పువ్వులను రెక్కలుగా విడదీస్తారో వారికి భార్యాభర్తతో బంధం విడిపడుతుంది.
అన్యోన్యత చెదరిపోతుంది, గొడవలు వచ్చేస్తాయి. ధర్మశాస్త్రం ఊరికే చెప్పలేదు. గురుగారు, ఎవరికి వారు భగవన్నామం లేదా మంత్రం జపించవచ్చా, లేదా ఖచ్చితంగా గురువు నుంచి ఉపదేశం పొందాలా? భగవన్నామాన్ని స్మరించడానికి గురువు ఉపదేశం ఉండనక్కరలేదు. నామస్మరణం తరుణోపాయం. ఈ కలియుగంలో తరించడానికై సులభమైన ఉపాయం ఏదైనా ఉందా? అది భగవన్నామ స్మరణ, సంకీర్తన. ఊరికే దైవనామాన్ని ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం గణపతయే నమ, ఏ బీజాక్షరాలు అక్కర్లేదు. శ్రీమాత్రే నమ, శ్రీరామ జయం, మనసులో ఇలా అనుకుంటూ మనం పనులు చక్కబెట్టుకుంటూ ఉంటే అది నామస్మరణం తరుణోపాయం. నామస్మరణ వేరు, జపం వేరు. జపం అనగానే ఆ నామస్మరణ మంత్రంగా మారుతుంది. మననాత్ త్రాయతేతి, రూపం మారడంతో పాలు వేరే, పంచదార వేరే, అలాగే తేయాకు పొడి వేరే, వేడి నీరు వేరే, అన్నీ కలిపి మరగ కాచితే వచ్చే టీ ఇచ్చే గుణం వేరే, ఆ టీ చేసిన వెంటనే తాగితే గుణం వేరే. ఇల్లాలికి చాలా కోపం వస్తే ఉదయం సిద్ధం చేసిన ఆ టీని అర్ధరాత్రి కూడా మేలుకొలిపి వేడి చేసి ఇదిగో మీరు తాగండి అని ఉదయం సిద్ధం చేసిన టీని సాయంత్రమో రాత్రో ఇస్తే తాగుతున్నప్పుడు మనకు కలిగే భావం, ఆ టీ అర్థం వేరే, పదార్థం ఒక్కటే, అందులో ఉండే దినుసులు ఒక్కటే. సమయాన్ని సందర్భాన్ని అనుసరించి ఆ పదార్థం యొక్క గుణం మారిపోయిందిగా. అట్లాగే నామస్మరణ వేరు, మంత్రం వేరు. మంత్రానికి గురువు ఉపదేశం తప్పనిసరి. ఆ గురువు గారు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించే సమయంలో చాలామంది సులభం కాబట్టి ఈ రోజులో పుస్తకాలు దొరుకుతున్నాయి, ప్రింట్ కాగితాలు దొరుకుతున్నాయి, ఆడియో విజువల్స్ దొరుకుతున్నాయి, వీడియోలు దొరుకుతున్నాయి. అలా చెప్పేస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లలో వింటున్నారు, మైక్రోఫోన్లలో చెప్పుకుంటున్నారు, అన్ని జీపీటీల్లో వాటిల్లో వీటిల్లో వచ్చేస్తూ ఉన్నాయి. ఇది మంత్రం కాదు. గురువుగారు ఒక్క మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలి అంటే ఆ మంత్రానికి సంబంధించిన మూలాన్ని అక్షర లక్షలు తాను అనుష్ఠానం చేసి ఆ మంత్రబలాన్ని మార్జనం, తర్పణం, హోమం, భోజనం అనే 5 విధాలలో ఉపాసన చేసిన అనంతరం శిష్యుడికి ఒక్కరికి మాత్రమే బోధ చేయాలి. రామ లక్ష్మణుడు తన వెంట వచ్చినప్పుడు విశ్వామిత్రుడు రాముడికి మాత్రమే 72 రకాలుగా ఉన్న వివిధ ఆయుధములను, అస్త్రశస్త్రములను ప్రయోగించే, ఉపసంహారంగా వేసే విధానాలను బోధించాడు ఒక్క రాముడికే. అనంతరం రాముడు లక్ష్మణునికి బోధించాడు. గురువు చేత వచ్చే మంత్రోపదేశం అంటే సామూహికంగా, సమష్టిగా 10 మందికి, 100 మందికి రోజు కూడా అలా చేస్తే అది గురువు ఉపదేశం కాదు. ఈనాటి కాలంలో భక్తి మార్గంలో అందరూ అన్నీ నేర్చుకుంటున్నారు. కానీ మంత్రానికి జపము, మార్జనము, తర్పణము, హోమము, భోజనము, సంతర్పణము అంటారు దీన్నే. ఈ 5 తప్పనిసరి. ఇది లక్ష్యం. నామస్మరణ వేరు, మంత్రోపదేశం వేరు. నామస్మరణ ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు, ఏ చింత లేదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.